ఇక్కడ నేను లైవ్ లోనే చెప్తాను నన్ను ఎన్ని తిడుతున్నారు. ఈ మధ్య రజనీ గారిని ఎన్ని తిడుతున్నారు ఆవిడని అడగండి ఒకసారి. ఆవిడ పాపం ఇన్నాళ్ళు అక్కడ ఉన్నింది, ఆ ముసుగులో ఉన్నింది, ఆవిడకి తెలీదు ఆవిడ ఎన్ని తిట్టారన్న విషయం ఆవిడకి తెలీదు. ఇవాళ ఆవిడ బయటకు వచ్చి ప్రశ్నించడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళే ఒక మహిళని కూడా చూడకుండా ఆవిడ తిట్టిన బొచ్చడు బూతులు నేను చూసా. బొచ్చడు మమ్మల్ని పొద్దున్న లేస్తే 1000, 2000, 3000 మాకింది కామెంట్లు. మరి లోకేష్ బాబు గారు రియాక్ట్ అవ్వరా? మీ పార్టీలో ఉంటేనే ఆడవాళ్ళు, పక్క పార్టీ వాళ్ళు ఆడవాళ్ళు కదా, పక్క పార్టీ వాళ్ళకి మనోభావాలు లేవా? మేము ఎప్పుడన్నా బూతులు మాట్లాడి, మేమేమన్నా తప్పుడు మాట్లాడి మేము ఏ రోజు మాట్లాడలేదే. మరి మమ్మల్ని ఎందుకు తిడుతున్నారు అంటే, మీకు కావాలి అనుకున్నప్పుడు ఒక న్యాయం, మీకు అవసరం అనుకున్నప్పుడు ఒక న్యాయం, పక్క వాళ్ళకి కాదు అనుకుంటే న్యాయం కాదు. మీ నాయకత్వంలో నిబద్ధత ఉంటే ఏ మహిళకైనా కష్టం జరిగినా మీరు రెస్పాండ్ అవ్వాలి కదా. ఓన్లీ మీ వాళ్ళేనంటే ఏం జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మని తిట్టలేదా? తిట్టిన రోజు ఆడిపోయారు, ఎక్కడ దాక్కున్నారు అందరూ? ఏ బాత్రూమ్లలో దాక్కున్నారయ్యా జూనియర్ ఎన్టీఆర్ అమ్మని? మరి మీ ఇంటి నందమూరికి సంబంధించినటువంటి మనిషే కదా, కోడలే కదా. మరి ఎవరిని అరెస్ట్ చేశారు? ఎన్ని రోజులు జైల్లో పెట్టారు? ఇంకా మాట్లాడి పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారిని కూడా తిట్టారు. మరి ఆ తిట్టిన వాళ్ళు నేను చెప్పలేదు ఆ విషయం, పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, నా అమ్మని తిట్టావు లోకేష్. మరి లోకేష్ అరెస్ట్ చేయలేదే. మళ్ళీ ఏ నీతి లేకుండా మన సుత్తపూసల్లాగా మళ్ళీ ఏదో అంటే, ఎప్పుడు తెలుసా 4-5 సంవత్సరాల క్రితం కూడా మనోభావాలు దెబ్బతింటే అరెస్టులు చేయించి జైలుకి పంపించారు. 2029లో మార్క్ మై వర్డ్స్ రాసుకోండి, మావి కూడా 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మనోభావాలు మావి దెబ్బతింటాయి. ఆ రోజు జైలు ఒక్క జైలు కూడా ఖాళీ ఉండదు. ఎంతమంది ఉంటారో రాసుకోండి, మేము రాసుకుంటున్నాం. మా డిజిటల్ బుక్ లో ఎవరెవరు మమ్మల్ని అవమానిస్తున్నారు, ఎవరెవరు మమ్మల్ని పచ్చి బూతులు తిడుతున్నారు, ఎవరెవరు మమ్మల్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు లేదు మేము కూడా రాసుకుంటున్నాం. ఓ లెక్కకి తిరిగి ఇక్కడ ఒక లెక్క ఉంటుంది కదా, ఆ ఇంటికి ఈ ఇల్లు ఎంత దూరమో ఈ ఇల్లు కూడా ఆ ఇంటికి అంతే దూరం, గుర్తు పెట్టుకోవాలి.